టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాలీవుడ్ హీరో నితిన్ తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్. పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు తప్పిన ప్రమాదం. రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదానం. పెద్దశంకరంపేట మండలంలో డంపింగ్ యార్డ్ ఎక్కడ? ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. టీడీపీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ హీరో నిఖిల్. లిక్కర్ స్కామ్ కేసులో యాప్ కు మరో షాక్. మంత్రి కైలాష్ గెహ్లాట్ కు ఈడీ సమన్లు. కాబోయే సీఎం చంద్రబాబే, నాకు టికెట్ వస్తుందని నమ్మకం ఉంది. రఘురామకృష్ణరాజు. హాలీవుడ్ లో విషాదం. ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ కన్నుమూత. టాలీవుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వస్తున్న తమ్ముడు మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ అందించారు. నితిన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు శిరీష్ నిర్మిస్తుండగా హీరోయిన్ గా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. B4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ అవడంతో పొగలు వస్తున్నట్లు రైలు సిబ్బంది గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన టెక్నికల్ సిబ్బంది, రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే రైలు 2 గంటల పాటు నిలిపివేశారు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డులను అందజేశారు. వీరందరికీ మరణానంతరం అవార్డు లభించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ సన్మానాన్ని అందుకున్నారు. పివి కుమారుడు ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి, కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్నాథ్ ఠాకూర్, స్వామినాథన్ కుమార్తె నిత్యారావులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట మండలంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త చల్లడం వల్ల పందుల సైరి విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆ రూట్లో వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 2 పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ 2 స్థానాలకు అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా అభ్యర్థి వల్లభనేని పాలసోరి పేరును ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో 3 ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9908820474. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అటు క్రికెటర్లు, ఇటు సినిమా హీరోలు రాజకీయాలు బాట పడుతున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిఖిల్ సిద్ధార్థకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ గూటికి చేరిన నిఖిల్ ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారని సమాచారం. కాగా హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీ అభ్యర్థి కొండ యాదవ్కి అల్లుడు. ఈ నేపథ్యంలో మామ గెలుపు కోసం అల్లుడు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికీ ఈ కేసులో సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్లు అరెస్టు కాగా తాజాగా ఇదే కేసులో మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం నమోదు చేయాలని ఈడీ గెహ్లాట్ ఆదేశించినట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుని ఈ విషయాన్ని బల్లగుద్ది చెబుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సిందని చెప్పారు. సీఎం జగన్ కు ఆర్థిక బలం చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల ప్రత్యర్థి వైసీపీని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదని అన్నారు. జగన్ చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీట్ల కేటాయింపులో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. కూటమి తరపున రఘురాజుకు ఏ పార్టీ కూడా టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ కూటమి తరపున తనకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లూయిస్ గోసెట్ జూనియర్ కాలిఫోర్నియాలో కన్నుమూశారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లుగా హాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. 1982లో వచ్చిన ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మెన్ సినిమాలోని నటనకు గాను 55వ ఆస్కార్ అవార్డ్స్ లో లూయిస్ ఉత్తమ సహాయ నటి విభాగంలో అవార్డు అందుకున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. టాలీవుడ్ హీరో నితిన్ తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్. పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు, తప్పిన ప్రమాదం. రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానం. పెద్దశంకరంపేట మండలంలో డంపింగ్ యార్డ్ ఎక్కడ? ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. టీడీపీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ హీరో నిఖిల్. లిక్కర్ స్కామ్ కేసులో యాప్ కు మరో షాక్, మంత్రి కైలాష్ గెహ్లాట్ కు ఈడీ సమన్లు. కాబోయే సీఎం చంద్రబాబే, నాకు టికెట్ వస్తుందని నమ్మకం ఉంది, రఘురామకృష్ణరాజు. హాలీవుడ్ లో విషాదం, ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ కన్నుమూత. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.